కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. నెంబర్ 1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి ఈ రోజు బంగారం ధర ఎలా ఉంది? అండ్ నిన్న మీరు కొత్తగా ఒక టూల్ని యూజ్ చేసి బంగారం ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అన్న అనాలిసిస్ అయితే చూపించడం జరిగింది. అసలు ఆ టూల్ పేరు ఏంటి సార్? అది ఎలా మనం అనాలిసిస్ చేయాలి? ఒక్కసారి దాని గురించి. ఇది జస్ట్ వాడి చూపించడమే కాదు, మనము సక్సెస్ఫుల్గా ఒక వొలటైల్ మార్కెట్లో అంటే జిగ్జాగ్ రూపంలో పెరగడం పడిపోవడంలో ఉన్న చిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ చిక్కుల్ని మనము ఈ టూల్తో వదిలించేసుకుందాం అనమాట. సో ఆ క్లారిటీ అనేది వస్తుంది. సో దాని గురించి మనం తప్పకుండా మాట్లాడదాము. బట్ బిఫోర్ దాట్ గోల్డ్ స్పాట్ ప్రైసెస్ ఎలా ఉన్నాయో అది కూడా చూసుకుందాం. సో ఇక్కడ చూసుకుంటే నిన్న 7,320 ఉండింది. అది 24 క్యారెట్ గోల్డ్ ప్రైస్. సో ఈ రోజున 7,287 ఫెల్ బై 33 రూపీస్. ఎందుకంటే నిన్న ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో గోల్డ్ బులియన్ మార్కెట్ ఏదైతే ఉందో ఫాల్ అనేది నిన్న స్టార్ట్ అయింది. 71,400 పైకి వెళ్తే మళ్ళీ ఇంకా పెరుగుతుందని చెప్పాను కదా. సో పైకి వెళ్ళిన తర్వాత చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అనేది స్టార్ట్ అయింది. కానీ ఈ రోజున ఆ ఫాల్ కంటిన్యూ కూడా అవుతుంది. ఆ విషయం కూడా మనం ఈరోజు తెలుసుకుందాము. లెట్స్ కమ్ బ్యాక్ టు 22 క్యారెట్ గోల్డ్. ఇందులో చూసుకుంటే నిన్నటి గోల్డ్ ప్రైస్ 6,710 రూపీస్ ఉంటుంది. ఈ రోజున 6,680 రూపీస్ ఉంది. ఇట్ హాస్ ఫాలెన్ బై 30 రూపీస్. దట్ ఈస్ 22 క్యారెట్ గోల్డ్. అంటే మీకు కావాల్సిన ఆభరణాలు కానివ్వండి అవన్నీ కొనుక్కోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేసేది మనం అందరం కూడా ఇదే. చాలా రేర్గా హెచ్ఎన్ఐస్ ఉంటారు, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, వాళ్ళందరూ కూడా 24 క్యారెట్ గోల్డ్లో ఉన్న కాయిన్స్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి ప్రిఫర్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్. ఓకేనా? నా ఇందాక మీరు అడిగారు ఒక ప్రశ్న. మనము ఎప్పుడు కూడా ఒకటే టూల్ వాడేసేసి చూపించేవాళ్ళం. కానీ ఈ మధ్య ఏమైందంటే గోల్డ్ మూవ్మెంట్ కాస్త వొలటైల్ అయిపోయింది. అసలు బాగా అర్థం కాకుండా అయిపోయింది. సడన్ గా పెరుగుతుంది, సడన్ గా ఫాల్ అవుతుంది, మళ్ళీ ఫాల్ ఉంటుంది అనుకునే లోపే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్, వండర్ఫుల్ అబ్జర్వేషన్. ఎందుకంటే దీనివల్ల మన ప్రేక్షకులు అందరూ కూడా చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి అలాంటి అవకాశము అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని చెప్పేసి మనం ఇంకొక అడ్వాన్స్ టూల్ కూడా నేర్పించడం జరిగింది నిన్న. అదే మనం ఈ రోజు కూడా చూపిద్దాము. సో దట్ మీకు ఇది ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ అవుతుంది. సో ఇది మన ఇండియన్ గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ శిరీష MCX లో ట్రేడ్ అవుతుంది. MCX అంటే మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ అనమాట. సో ఇందులో గోల్డ్ ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ అవుతుంది. జనరల్ గా మీకు మార్నింగ్ 10 AM నుంచి రాత్రి 11:30 లేదా 12 o'clock మిడ్ నైట్ వరకు ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా ఎవ్రీ డే 12 నుంచి 14 గంటలు గోల్డ్ మార్కెట్స్ ట్రేడ్ అవుతాయండి. అంటే ఇదే MCX లో మీకు సిల్వర్ కూడా ట్రేడ్ అవుతుంది, కాపర్ కూడా ట్రేడ్ అవుతుంది, క్రూడ్ ఆయిల్ కూడా ట్రేడ్ అవుతుంది, ఇలాంటివి చాలా ఉన్నాయండి. సో మనం ఏంటంటే గోల్డ్ గురించి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది, మన ప్రేక్షకులు ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి మనం దీని గురించి ఎక్కువగా మాట్లాడతాం. సో నా లెట్ మీ షో యూ ఫస్ట్ ట్రెండ్ లైన్ టూల్తో ఇక్కడ మనము సాధారణంగా ఎలా నేర్చుకునేవాళ్ళు ఆ విషయం మీరు ఇక్కడ చూసుకుంటే సంథింగ్ లైక్ దిస్. సో ఇక్కడ మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ టూల్ మనం డ్రా చేసిన తర్వాత ట్రెండ్ లైన్ టూల్ పైన ఆనుకుంటూ అది ప్రతిసారి పెరగడం మనం చూసాం. కానీ ట్రెండ్ లైన్ కట్ చేసిన తర్వాత కిందికి వచ్చేస్తే మనం పడిపోతుందని చెప్పేది కూడా మనం నేర్పించాం. కానీ ఏం జరిగింది? ఇక్కడ పడినట్లే పడి పెరిగిపోయింది. మీరు ఇందాక చాలా బాగా చెప్పారు. సో చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ రైజ్ అయినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సరే పెరిగిన తర్వాత ప్రాఫిట్ వచ్చింది కదా ఎగ్జిట్ అయిపోదాము, ఇప్పుడు పడిపోతుందని చెప్పారు కదా మన ట్రెండ్ లైన్ టూల్ కిందికి ఎదుంచే కదా మనము అమ్ముకుందాం అనుకుంటారు. కానీ హై రేట్లో అమ్మేసేసి లో రేట్లో కొందాం అనుకున్న వాళ్ళందరికీ కూడా చేదు ఎదురవుతుంది. ఏమవుతుందంటే అక్కడ నుంచి మళ్ళీ గోల్డ్ పెరిగిపోవడం జరిగింది. అలాంటి టైంలోనే ఈ టూల్ పనికి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పిచ్ ఫోర్క్. సో ఇక్కడ మీరు చూస్తే ఆ పేరు ఇక్కడ కనబడుతుంది, PITCHFORK. సో ఈ టూల్ని మీరు వాడితే ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అనేది వస్తుంది. ఎక్కడ జిగ్జాగ్ రూపంలో అయినా కానీ మనము సేఫ్గా ఎలా ట్రేడ్ చేసుకోవాలి అన్న విషయం మీకు ఇక్కడ తెలుస్తుంది. సో నౌ యూ కెన్ లుక్ అట్ దిస్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే శిరీష ఎగ్జాక్ట్లీ మనకి చూడండి ఆ డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్ ని మనకి ఇక్కడ క్లారిటీతో చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, ఇది కాస్త మనం అడ్జస్ట్మెంట్ చేస్తాము. సో ఇక్కడ బాటమ్ లో చూసుకుంటే ఈ బ్లూ రేంజ్ లో ఉన్నంత వరకు ఫాల్ అనమాట. గ్రీన్ రేంజ్ లోకి వెళ్ళిపోయిందంటే బులిష్ అయిపోయింది. అక్కడ నుంచి గోల్డ్ ఇంకా పెరిగింది. సో పెరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి గ్రీన్ లైన్ దగ్గర, ఇక్కడ నుంచి ఇంకా పెరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ట్రేడ్స్ చేసుకునే ముందు జస్ట్ ఇమ్మీడియట్గా మీరు చూశాక ఒకసారి ప్రయత్నించి చూడండి.
డైరెక్ట్గా ట్రేడ్ చేయకూడదు. ఎందుకంటే మీకు హాఫ్ నాలెడ్జ్తో మీరు ముందుకు వెళ్ళారనుకుంటే లాసులు అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి. సో నేను కూడా అదే చెప్తాను, రికమెండేషన్ కాదు, నేర్చుకోండి, తెలుసుకోండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయమని చెప్తాను. మీకు మిగతా డౌట్స్ ఎలా నేర్చుకోవాలో అవన్నీ కూడా తీర్చే అవకాశాన్ని మాట్లాడండి. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మనం తెలుసుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా శిరీష, దాట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ముఖ్యంగా ఏంటంటే అండి, ఇది ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది. ఒక రోజున మీకు మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఉంటుంది, ఈ 25th of August రోజున. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ సాలిడ్ మాస్టర్ క్లాస్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఈ క్లాస్కి మీరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలి అంటే మీరు వాట్సాప్లో వాయిస్ మెసేజ్ లేదా టెక్స్ట్ మెసేజ్ పెట్టండి. కాల్ చేస్తే మాత్రం నంబర్ బిజీగా ఉంటే దయచేసి మీరు మెసేజ్ పంపించుకోవడం చాలా మంచిదని చెప్తాను. కానీ సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి, ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.